ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారిని మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయనకు పరిచర్య చేసే అవకాశం ఆయన ఇస్తున్నాడు. సమరయ స్త్రీని నిత్య జీవ జలము ఆయన అడిగాడు, ఇవ్వడానికి కోసమే ఆమె అమ్మ ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా అని అడిగాడు. ఆయన దగ్గర మంచినీళ్ళు లేక కాదు. షీ కేమ్ ఫర్ వాటర్ బట్ హీ కేమ్ ఫర్ హర్. హీ డిడ్ నాట్ కమ్ టు ద వెల్ ఫర్ ద వాటర్. ఆయన ఆ బావి దగ్గరికి నీటి కోసం రాలేదు, ఆ బావి దగ్గరికి ఆమె దాహాన్ని తీర్చడానికి వచ్చాడు. షీ కేమ్ బికాస్ షీస్ థర్స్టీ. హీ కేమ్ టు క్వెంచ్ హర్ థర్స్ట్. షీ కేమ్ ఫర్ వాటర్ బట్ హీ కేమ్ ఫర్ దట్ లేడీ. ఎవ్వరు చూడట్లేదు అనుకున్నా నిన్ను చూసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ పరలోకపు తండ్రి. యు మైట్ బి థింకింగ్ nobody is watching me, nobody understands what I'm going through. నేను వెళ్తున్న పరిస్థితి ఎవరికీ తెలీదు, ఎవరు నన్ను చూడట్లేదు అని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసే ఒక ఆయన ఉన్నాడు, మీ కన్నీరు తుడిచే ఒక ఆయన ఉన్నాడు. ఆమె సాక్ష్యము చాలా భయంకరమైన సాక్ష్యం ఆమెది. ఎవరు అప్రిషియేట్ చేయరు. ఆమె మా వీధిలోకి వస్తేనే చాలా భయంకరం. అందరు మొగోళ్ళు ఆమెకి అట్రాక్ట్ అయిపోతారు. లేకపోతే ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె సమాజంలో ఒక బ్యాడ్ టాటూ కలిగిన స్త్రీ. ఎంత అవమానం క్రింద ఉందంటే షీ కాంట్ ఈవెన్ గో టు ఫెచ్ వాటర్ విత్ అదర్ విమెన్. అందరూ బావి దగ్గరికి కలిసి వెళ్తారు నీళ్లు పట్టుకోవడానికి, కానీ ఆమె అందరితో కలిసి కూడా వెళ్ళలేదు. అటువంటి అందరూ ఆమెను ఒక బ్యాడ్ ఉమెన్ గా చూశారు, కానీ యేసయ్య ఆమెను ఒక దప్పిక కొనిన స్త్రీ లాగా చూశాడు. షీ వాజ్ అ థర్స్టీ ఉమెన్, థర్స్టీ ఫర్ లవ్, థర్స్టీ ఫర్ లవ్. అందుకనే ఆమె దగ్గరికి వచ్చి, కెన్ యూ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా, నాకు దాహం వేస్తుంది అని అడిగాడు. ఆ గుప్పెడు నీళ్లు కోసం ఆమె ఆత్మీయ దాహాన్ని తీర్చాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడు ఆమెతో, నిన్ను అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీకు తెలిస్తే, ఇఫ్ యు నో హూ ఈస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ వుడ్ ఆస్క్ హిమ్ అండ్ హీ విల్ గివ్ యూ లివింగ్ వాటర్స్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు ఇది అర్థం కావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇఫ్ యు నో హూ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇఫ్ యు నో టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్. మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో నిజంగా మీకు తెలిస్తే, మీరు ఎవరి దగ్గర మొరపెడుతున్నారో నిజంగా మీకు తెలిస్తే, you will stop trying so many things and you will ask him and he will give you. He will quench your thirst. He will quench your thirst. He will quench your thirst. నీ దాహాన్ని తీరుస్తాడు. నిన్ను అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే. టుడే ఏమో నువ్వు పరిచర్య చేస్తున్నావేమో, మేబీ యు ఆర్ సర్వింగ్ గాడ్, మేబీ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ పీపుల్. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నిన్ను ఈ పరిచర్య చేయమని అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నువ్వు చేస్తావు. ఆయన నీకు he will give you eternal blessings. Eternal blessings ఆయన నీకు ఇస్తాడు. Before God blesses you, he will give you an opportunity to serve him. He will give you an opportunity to step out in faith, so that దాని వెనకాల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. Those blessings are not from your pastor, it's from the one who called you to serve him. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మీ పాస్టర్ మీకు పైకి ఆశీర్వాదం ఇస్తాడేమో, కానీ నిన్ను పిలిచిన వాడు, his hands are big to bless you. ఆయన చేతులు పెద్దవి, గొప్పవి నిన్ను ఆశీర్వదించడానికి.